హాయ్ హలో అండ్ నమస్తే. పాప ఏమన్నా ట్రైలర్ అన్న ఒట్ట మ్యాన్ అసలు మ్యాడ్ స్టఫ్. నాగశ్విన్ అన్న నుంచి మాత్రం ఈ రేంజ్ అవుట్పుట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా అసలు ఎక్స్పెక్టేషన్స్ దాటి లిమిట్ దాటిపోయింది. ఒట్ట మ్యాన్ అసలు ఏమన్నా ట్రైలర్లో అయితే ఆ డీటెయిలింగ్ కానీ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ గ్రాఫికల్ వర్క్ కానీ ఒట్ట మ్యాన్ అసలు పెట్టిన ప్రతి బడ్జెట్ రూపాయి వీళ్ళు మాత్రం కంటి కనబట్టిన మాత్రం నాగశ్విన్ అనేది చేసిండు. అండ్ ఈరోజు మన వీడియో వాజ్ ఈజ్ కల్కి 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో. అండ్ ఇలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ అప్డేట్స్ మీరు కనుక మిస్ అవ్వకుండా డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ ముచ్చట్లు రివ్యూస్. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇన్ డెప్త్ వీడియో. ట్రైలర్ మొత్తం నేనైతే 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి వరల్డ్ బిల్డింగ్, అండ్ సెకండ్ వచ్చేసి క్యారెక్టర్స్, అండ్ థర్డ్ వచ్చేసి విషయాల మీద అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ వరల్డ్ బిల్డింగ్. వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ గ్రాఫికల్ వర్క్. పక్కా చెప్తున్నది హాలీవుడ్ రేంజ్ కాదు, హాలీవుడ్ని మించిపోయింది ఈ స్టఫ్ అయితే. ట్రైలర్ స్టార్టింగ్లోనే రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ కాశీనగరం భూమి మీద మొత్తం మొదటి నగరం అండ్ ఇంకో చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్తో చివరి నగరం అని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దాని అండ్ నీళ్లు అనేది పైనే ఉంటాయని ఫస్ట్ స్టార్టింగ్ ట్రైలర్లోనే చూపెట్టారు. దీనివల్ల ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఆ గ్రాఫికల్ మాత్రం సూపర్ ఉంది. అంటే కల్కి అనేది ఎలా మొదలైంది స్టోరీ అనేది మాత్రం కాశీ సిటీ నుంచే మొదలవుతుంది మాత్రం మనకు పక్కాగా తెలుస్తుంది. అండ్ అప్పటి అంటే ఫ్యూచర్లో కాబట్టి అప్పటి ఇది విధంగా ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ గ్రీనరీ అండ్ ఆ గ్రాఫిక్ అండ్ అప్పట్లో అయితే అందరూ డబ్బుల్ని కాకుండా యూనిట్స్లో అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాత్రం తెలియబోతుంది. అండ్ స్టోరీ జరిగేది ఫ్యూచర్లో కాబట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాత్రం ఈ చిన్న ట్రైలర్లో మాత్రం ఎస్టాబ్లిష్ చేశారు నాగశ్విన్ అన్న. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్ వచ్చేసి క్యారెక్టర్స్ మాత్రం చాలా మంచి క్యాస్ట్ ఉంది. ప్రభాస్ అన్న, దీపికా పదుకొని, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఇలా చాలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. అండ్ మూవీలో అయితే ఈ కాస్టింగ్తో పాటు అశ్వత్థామ క్యారెక్టర్ వాట్ ఎ మ్యాన్. అమితాబ్ బచ్చన్ గారు అయితే అశ్వత్థామకి పర్ఫెక్ట్ చాయిస్. అసలు ఎలా ఆలోచించారు భయ్య, అసలు ఆయన ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని చాలా సూపర్ మంచి క్యాస్ట్ తీసుకుంది ఆయనకైతే. ట్రైలర్లో అయితే ఈ క్యారెక్టర్స్తో పాటు ప్రభాస్ అన్న వింటేజ్ కొంచెం ఆ సర్కాస్టిక్ కామెడీ సెన్స్ అయితే కొంచెం బయటపడింది. అండ్ దిశ పటాని అయితే ఏదో మంచి రోల్ అనిపించింది. అండ్ బ్రహ్మానందం గారితో ఎలాగో అఫ్ కోర్స్ ఆయన కామెడీ రోల్ చేస్తారని మాత్రం పర్ఫెక్ట్లీ అర్థమైంది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా సీరియస్ ఉంది. అండ్ ఆల్సో కల్కి మూవీ మొత్తం 3 క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుందని మాత్రం పక్కాగా తెలిసింది. ఒకటి మన హీరో ప్రభాస్ అన్న భైరవ క్యారెక్టర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పద్మ దీపికా పదుకొనే క్యారెక్టర్, అండ్ థర్డ్ వన్ అమితాబ్ బచ్చన్ ప్లే చేస్తున్న అశ్వత్థామ క్యారెక్టర్. ఈ 3 క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది మాత్రం ఫుల్ మూవీ. అండ్ ఇది పార్ట్ 1 కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్ 1లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. కల్కి మూవీ ట్రైలర్ అయితే పర్ఫెక్ట్గా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పారు. ఏంటంటే కాన్ఫ్లిక్ట్, ఇది పార్ట్ 1 కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఏంటి, కల్కి జననాన్ని కాపాడేది అని అతన్ని సంరక్షించేది అశ్వత్థాముడు. అలాంటి క్యారెక్టర్తో పద్మ అనే దీపికా పదుకొని క్యారెక్టర్, ఆమె గర్భం దాల్చి ఉంటుంది. అండ్ దీనివల్ల ఆమె పుట్టబోయే బిడ్డ కల్కి అని నమ్ముతాడు మన అశ్వత్థాముడు. దానివల్ల ఆమెను కాపాడుతూ ఉంటాడు మన అశ్వత్థామ. అండ్ ట్రైలర్లో చిన్న షార్ట్ ఉంది బుజ్జి క్యారెక్టర్ది. అండ్ బౌంటీ 1 మిలియన్ ప్రైజ్ అని ఉంటుంది. అది కూడా మన ల్యాబ్ మెటీరియల్, అంటే మన దీపికా పదుకొని కావచ్చు. దానివల్ల దీపికా పదుకొని ఐ మీన్ పద్మ క్యారెక్టర్ని పట్టుకోవడానికి ఒక ప్రొఫెషనల్ కావాలి. అండ్ ఆ ప్రొఫెషనలే మన భైరవ. అండ్ భైరవ కూడా ఏం ప్రొఫెషనల్ కిల్లర్ అలాంటిది ఏం కాదు. ఆయన ఓన్లీ యూనిట్స్ కోసమే పనిచేస్తాడు. అండ్ ఆయనలో హ్యూమన్ సైడ్ కూడా ఉంటుంది క్యారెక్టర్. మన బుజ్జి అండ్ భైరవ సిరీస్ చూస్తే అందరికీ తెలుస్తుంది. అండ్ మూవీలో బిగ్గెస్ట్ యాక్షన్ సీన్ మాత్రం ఉండబోతుంది. అది కూడా అశ్వత్థామ వర్సెస్ మన భైరవది. వాట్ ఎ మ్యాన్. ఆ సీన్ కోసం అయితే నేను పక్కాగా ఎదురుస్తున్నాను. అసలు వెయిట్ కాదు, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం అయితే. నేను అస్సలు మర్చిపోని ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ షాట్లో మాత్రం కమల్ హాసన్ గారు వాట్ ఎ మ్యాన్. అసలు ఉలగ నాయకనైనా ఊరికే అనలేదండి ఎవరైనా సరే. ఆ మేక్ ఓవర్ కానీ ఆ వాయిస్ కానీ వాట్ ఎ మ్యాన్. చిన్న చిన్న డైలాగ్తో ట్రైలర్ మొత్తానికి గ్రాప్ చేసుకున్నారు ఆయనైతే. అండ్ ఆయనకైతే ఇది చాలా మంచి క్యారెక్టర్ పడేటట్టే ఉంది ఈ సినిమాలో. అండ్ నా థియరీ ప్రకారం కల్కి మూవీ వాజ్ ఏ హీరో అయితే మాత్రం ప్రభాస్ అన్న అయితే కాదని నేను అంటాను. ఎందుకంటే ఇది 3 క్యారెక్టర్ బేస్ అయి ఉంది. ఒకటి ప్రభాస్ అన్న భైరవ క్యారెక్టర్,
రెండు అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ క్యారెక్టర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పద్మ క్యారెక్టర్, ఐ మీన్ దీపికా పదుకొనే క్యారెక్టర్. ఈ 3 మధ్యనే మూవీ మొత్తం నడుస్తుంది మాత్రం పర్ఫెక్ట్గా కనబడుతుంది. దీపికా పదుకొనే క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేసే క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థాముడిగా, అండ్ ఆమెని క్యాచ్ చేసే క్యారెక్టర్లో మన భైరవ ఉంటాడు అని మాత్రం కనబడుతుంది ట్రైలర్లో. అండ్ ఈ ట్రైలర్ మీకు ఎలా నచ్చింది? అండ్ మీరు కూడా స్టోరీ ట్రైలర్ చూసి మీకు కూడా ఏమైనా స్టోరీ ప్రిడిక్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.